ఒక్కోసారి దేశంలో నిరుద్యోగం ఇంతలా ఉందా అనే సందేహాలు ఇలాంటి దృశ్యాలు చూస్తే బయటపడుతుంటాయి. కేవలం 187 హోంగార్డ్ పోస్టుల కోసం ఏకంగా 8,000 మంది అభ్యర్థులు తరలి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణ పరీక్షా కేంద్రాల్లో ఇంతమందిని నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో సంబల్పూర్లోని జమాదల్పాలి ఎయిర్ స్ట్రిప్ రన్వేనే పరీక్షా కేంద్రంగా మార్చారు. మంగళవారం నాడు అభ్యర్థులంతా రన్వే పైన కూర్చుని పరీక్ష రాసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఉద్యోగులకు కనీస అర్హత కేవలం 5వ తరగతి ఉత్తీర్ణత మాత్రమే. అయినప్పటికీ పరీక్షకు హాజరైన వారిలో మెజారిటీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, చివరకు బీటెక్, ఎంబీఏ చదివిన వారు కూడా ఉండటం గమనార్హం. సుమారు 10,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రోజున 8,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని 20 పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించడం కంటే అందరినీ ఒకే చోట నియంత్రించడం సులభమని భావించిన పోలీస్ యంత్రాంగం ఎయిర్ స్ట్రిప్ ను ఎంచుకుంది. సాధారణంగా పోలీస్, ఆర్మీ నియామక పరీక్షలు ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతుంటాయి. అందుకే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రమశిక్షణతో పరీక్ష నిర్వహించేందుకు జమాదర్పాలి ఎయిర్ స్ట్రిప్ ను వేదికగా ఎంచుకున్నామని ఎస్పీ తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కూడా పేర్కొన్నారు. గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉన్నప్పటికీ దానికోసం ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నత విద్యావంతులు కూడా పోటీ పడటం దేశంలోని నిరుద్యోగ సమస్యకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగ యువతలో ఉన్న ఆవేదనకు, ఉద్యోగాల కోసం వారు పడుతున్న తపనకు ఈ సంఘటన ఒక నిలువుటద్దంగా నిలిచింది.